ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. బీసీ కులాల అభ్యున్నతికి ప్రభుత్వాలు పనిచేయాలి. రాష్ట్ర బీసీ సంఘం సభలో సినీ నటుడు సుమాన్ ఉద్ఘాటన. అన్నా క్యాంటీన్లో అల్పాహారం స్వీకరించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన హైజెనిక్ ఆహారం అందిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ వెల్లడి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి. కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. కాకినాడ గుడారుగుంటలో గల క్యాంపు కార్యాలయం వద్ద అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక ఇబ్బందులతో సీఎంఆర్ఎఫ్కి అప్లై చేసిన 27 మందికి శాంక్షన్ అయిన సుమారు 18 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ, ఇప్పటివరకు కాకినాడ రూరల్ నుండి సుమారు 228 అప్లికేషన్స్ సీఎం ఆఫీస్కి పంపించగా నేటికి 164 మందికి 1,58,81,390 రూపాయలు విలువ చేసే చెక్కులు అందించామని, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా పేదవాళ్లకి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హత ఉన్న వారికి 15 రోజుల్లో నిధులు విడుదల చేస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారని, వారికి కాకినాడ రూరల్ ప్రజానీకం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇంకా కొన్ని అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయని, అవి కూడా త్వరలోనే అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బయట ఎక్కడైనా వైద్యం చేయించుకున్నప్పుడు వాళ్ళకి రూపాయి ఖర్చు అయితే, నీ ఇంటి పెద్ద కొడుకుగా నేను ఉన్నాను, నాతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్తూ దాంట్లో ఒక 10 రూపాయలైనా సరే నేను ఎంత ఇస్తాను దాంట్లో అని చెప్పి ముందుకు వచ్చి ప్రతిసారి ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ 100 సంఖ్య దాటింది మనకి స్వాతంత్రంలో ఇటువంటి ఎవరైతే చేసుకున్నారో. దయచేసి దీంట్లో కూడా నేను కొంతమందిని అడుగుతూ ఉన్నాను. రోజు వెల్లుగా వస్తూ ఉన్నాయి, రోజుకి 4-5 వస్తూ ఉన్నాయి. ఈ మధ్య వారందరినీ నేను ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాను, అదిగో పులికత తయారు చేయొద్దు దీన్ని. నిజంగా ఎవరైతే అవసరం ఉన్నారో, ఎవరైతే స్తోమత లేదో దయచేసి వాళ్ళే దీన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాంటప్పుడు స్తోమత లేని వాళ్ళకి మనం అండగా నిలబడినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది 4 కాలాల పాటు ఈ యొక్క స్కీమ్ రన్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఎడమ చేతితోటి కుడి చేతితోటి కూడా సంతకం పెట్టిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మనం 4 కాలాల పాటు మన అవసరాలు తీరాలంటే స్తోమత ఉన్నవారు దయచేసి పెట్టుకోవద్దు, స్తోమత లేనివారే పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈవేళ మనం 27 మందికి ఇస్తా ఉన్నాం. ఇంకా పోస్టులు రావాల్సినవి ఉన్నాయి. రేపు ఎల్లుండిలో పోస్టులు 2-3 రోజుల్లో
ఇంకొక 15-16 వచ్చి ఉన్నాయి. అవి కాక 54 పెండింగ్ ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా పూర్తవుతాయి. ఈ 27 కలిసి 17,55,000 ప్రతి రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్నాం. ఇప్పటికి 163 చెక్కులు రూపాయల్లో దీంతో కలిపి 163 చెక్కులు ఇవ్వడం అవుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా వారి ఇంట్లో వారి యొక్క బాధలు తెలుసుకుని ఆ డిశ్చార్జ్ చార్జెస్ చూసుకుని దాంట్లో ఉన్న హెచ్చుతగ్గులు చూసుకుని అవసరం నిమిత్తం పర్సంటేజ్ డిసైడ్ చేసి ఆ పర్సంటేజ్ ప్రకారం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాల అభ్యున్నతికి ప్రభుత్వాలు పనిచేయాలని, వారికి విద్య, ఉద్యోగ, రాజకీయాలలో రిజర్వేషన్ కల్పించడంతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీసీ కులాలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. కాకినాడ కర్ణంగారి సెంటర్లో గల వీర్కమల్ థియేటర్ ప్రాంగణంలో రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో సంకల్ప సభ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు సుమన్ కు రాష్ట్ర బీసీ సంఘం నాయకులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి అధ్యక్షత వహించగా ప్రముఖ సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగాను, రాష్ట్ర బీసీ సంఘం ప్రెసిడెంట్ సొంటి నాగరాజు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కులాలకు రిజర్వేషన్ కల్పించిన స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా బీసీలలో కొన్ని కులాలకు రాజ్యాధికారం దక్కలేదని, అటువంటి కులాలను గుర్తించి వారికి రాజకీయ ప్రాధాన్యతను కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీసీల అభ్యున్నతికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కోరారు. రాష్ట్ర బీసీ సంఘం ప్రెసిడెంట్ సొంటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకుని బీసీ కులాలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ దక్కే విధంగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం యనమదల రవి, సొంటి నాగరాజు, బీసీ సంఘం నాయకులు సుమన్ కు సాల్వా కప్పి భారీ గజమాల్లో వేసి ఘనంగా సత్కరించి బీసీ రత్న అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కర్రి గోపాలకృష్ణ, మాకిరెడ్డి భాస్కర్, గణేష్ బాబు, రాయుడు నాగేశ్వరరావు, పెంకే రాజు, సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, చిన్న, మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్, ఆవుపాటి ఉమాశంకర్, అనసూరి సతీష్, శివాజీ, బీసీ సంఘ నాయకులు పెంకే వెంకటలక్ష్మి, అనసూరి రాజకుమారి, శాంతి, కోట నాగలక్ష్మి, పెంకే శివప్రసాద్, పెద్ద సంఖ్యలో బీసీ సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. బీసీ డెవలప్ అవ్వాలి, బీసీ అందరికీ ఏంటంటే మంచి పదవులు రావాలి, అలాగే ఉద్యోగం విషయం కానీ, వైద్య విషయం కానీ, విద్య విషయం కానీ, వీటిలో ఏంటంటే 4th క్లాస్ ఎవరైతే ఉన్నారో, బీసీలో 4th క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కన్సిడర్ చేయాలి. అలాగే పొలిటికల్ స్టేజ్ మీద కూడా బీసీ నాయకులు ఎంతోమంది ఉన్నారు, మంచి అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే స్థానాలు లేవు. సో వాళ్ళందరికీ స్థానం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అదే మాదిరిగా బీసీ ఒక డిప్యూటీ సీఎం అనేది, ఒక బీసీ డిప్యూటీ సీఎం కంపల్సరీగా రావాలి. ఎందుకంటే బీసీ అనేది చాలా పెద్ద ఒక పవర్, బీసీ అనేది చాలా పెద్ద నంబర్. వాటికి రిప్రజెంటేషన్ కావాలి. వాళ్ళకి రిప్రజెంటేషన్ లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా ఒక బీసీ డిప్యూటీ సీఎం కావాలి. అది మహిళ ఉండొచ్చు, లేకపోతే పురుషులు ఉండొచ్చు, బట్ కావాలి. అప్పుడు మా బీసీలు కష్టాలు ఏదైతే ఉన్నాయో వెళ్ళిపోయి మేము చెప్తాం, అది తీసుకెళ్ళి సీఎంకి పెడతారు, లేకపోతే సెంట్రల్లో పెడతారు. దానికి కావాల్సిన డిమాండ్స్ ఏదైతే ఉన్నా చెప్పొచ్చు. లేకపోతే ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే మిగతా విషయాలు వచ్చేటికి అంటే మంత్రి పదవులు కానీ, లేకపోతే వేరే ఏదైనా పదవులు ఇచ్చినప్పుడు బీసీలకి బాగా తక్కువ ఉంది, బీసీ నంబర్ ఎక్కువ ఉంది. సో పొలిటికల్గా ఆ విధంగా ఏంటంటే ఏదైతే మెయిన్ పొజిషన్స్ ఉన్నాయో వాటిలందరికీ బీసీ నంబర్స్ పెరగాలి, పెంచాలి. అదే మరి యూత్కి వచ్చేసి వాళ్ళ చదువు విషయంలో పాప పేద పిల్లలు బీసీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆర్థిక విషయంలో హెల్ప్ కూడా కొంచెం గవర్నమెంట్ ఇవ్వాలి వాళ్ళ చదువుకి. అలాగే వైద్య విషయంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పాపం వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఒక సహాయం గవర్నమెంట్ చేయాలి. అండ్ ఇంకా ముందు కూడా నెక్స్ట్ కూడా ఏంటంటే బీసీ డెవలప్మెంట్ కోసం ఏదైతే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏదైతే ఉన్నాయో డిలే చేయకుండా, ఇప్పటికే 2.5 years అయిపోతుంది, ఇంకా బ్యాలెన్స్ ఉండదు 3 years. ఈ 3 yearsలో ఎప్పుడు ఇస్తారు? తొందరగా వచ్చేసి ఆ బీసీ కుటుంబాలని కాపాడాలి. అలాగే కొన్ని ఏదైనా క్రైసిస్లో, ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో బీసీ కుటుంబాలకు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళందరికీ సాయం చేయాలి. ఇది ఈరోజు మెయిన్ ఏదైతే మనం అనుకున్నామో, నేను అనుకుందని నేను ఈరోజు వాయిస్ అవుట్ చేసి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ పాయింట్స్ని చెప్పారు. సో తొందరలో సెంటర్ కానీ స్టేట్ కానీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని
బీసీ వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ పథకం పేద ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారిందని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. 5 రూపాయలకే నాణ్యమైన హైజీనిక్ మరియు రుచికరమైన ఆహారం అందించడం అన్నా క్యాంటీన్ ప్రత్యేకత అని ఆయన అన్నారు. గురువారం ఉదయం కాకినాడ నగరంలోని రాజా ట్యాంక్ ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కెటి సుధాకర్తో పాటు ఇతర అధికారులతో కలిసి క్యాంటీన్కు వచ్చిన పేద ప్రజలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, సేవలపై ప్రజల అభిప్రాయాలను కమిషనర్ నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సూచనలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో అందిస్తున్న ఆహారం పూర్తిగా హైజెనిక్గా, రుచికరంగా ఉండడంతో పాటు పేద ప్రజలకు తృప్తికరంగా ఉంటుందని అన్నారు. క్యాంటీన్ను వినియోగిస్తున్న పేద ప్రజలు కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ అతి తక్కువ ధరకు కడుపు నిండా భోజనం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్తో పాటు నగరపాలక సంస్థకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మా ఇంట్లో కన్నా ఇక్కడే బాగుంది ఫీలింగ్ నాకు అనిపించింది. నేను ఇడ్లీ తింటున్నాను, పూరి కుడుతున్నాను, చాలా బాగుంది. ఇడ్లీ కూడా చాలా బాగుంది. హైజీనిక్ ప్లేట్లో వారు ఏదైతే ప్లేట్ తిన్నారో అదే ప్లేట్లో కూడా హైజీనిక్ సేమ్ ప్లేట్లో తింటున్నాము. హైజీనిక్ కూడా బాగుంది. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ప్యూరిఫైడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాము. సిబ్బంది కూడా చాలా మర్యాదగా ప్రవర్తించారు. మా టోకెన్ తీసుకుని మాకు చక్కగా ఈ టైంలో వాళ్ళు ఇచ్చారు. చాలా బాగుంటుంది. నిజంగా రిక్వెస్ట్ వెళ్ళే వ్యక్తులు కూడా ఈ విధంగా మనం స్పాన్సర్ చేసినట్లయితే మీ బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, ఇతర ఆస్పిస్ డేస్ మీకు కొనుక్కుంటే సరదాగా మీ పిల్లల పుట్టినరోజు కానీ మీ పిల్లల్ని ఆనందంగా మీకు ప్రమోట్ చేసిన రోజు కానీ ఇట్లా ఉన్నట్లయితే కొంతమంది స్పాన్సర్స్ చేసినట్లయితే అది ట్రస్ట్, ప్రభుత్వం ట్రస్ట్ అవుతుంది. తద్వారా ఈ అన్నా క్యాంటీన్ బాగా మెయింటైన్ అవుతుంది. అంటే మనం గౌరవ పెట్టిన విధంగా తిరుపతిలో అన్నదాన సత్యం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉండాలన్న సంకల్పంతో మరి ఇంత మంచిగా సేవ చేశారు. ఏమెట్లాగా చేస్తున్నామో అందరూ కూడా వచ్చి అన్న కట్టెల్లో చేసి స్పాన్సర్ చేసి చేయవలసిందిగా దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తద్వారా మీ కుటుంబానికి పుణ్యం వస్తుంది, పురుషార్థి వస్తుంది. అది నా పర్సనల్ అపీల్ టు ఆల్ ఆఫ్ యు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కాకినాడ జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు సిహెచ్ సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని నిరసన తెలిపారు. యూటీఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ ధర్నా శిబిరాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అనుసరించి 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులు అందరూ టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలనడం ఉపాధ్యాయులందరికీ ఆందోళన కలిగిస్తుందని, విద్యాశాఖ మంత్రి సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పినా ఆచరణలో అమలు జరగలేదని, అదేగాక ఇటీవల విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిన సందర్భంలోనైనా ఈ అంశాలను ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ చేయాలని డిమాండ్ వేయడం. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి మాట్లాడుతూ ఎస్ఎస్సి 100 రోజుల ప్రణాళికలో 2వ శనివారం, ఆదివారం పండుగ సెలవులు మినహాయించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవి నగేష్ మాట్లాడుతూ బదిలీలు జరిగి 6 నెలలు గడిచినా గానీ ఇప్పటికే ఉపాధ్యాయులను రిలీవ్ చేయలేదని, వెంటనే ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ను నియమించి ఆయా ఉపాధ్యాయులను రిలీవ్ చేసి బదిలీల్లో వారు కోరుకున్న పాఠశాలలో జాయిన్ అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి సాయిరాం మాట్లాడుతూ సింగిల్ టీచర్లకు కనీసం ఒకరోజు సెలవు పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, జిల్లా విద్యాశాఖ అధికారి కలుగు చేసుకుని సింగిల్ టీచర్లకు సెలవు పెట్టుకోవడానికి, ఓహెచ్ వినియోగించుకోవడానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్కు డిమాండ్లతో కూడిన మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ఎన్ గోవిందరాజు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు బి నాగమణి, కోశాధికారి పివిఎన్ గణేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు టి సీతారామయ్య, ఆర్ జయప్రకాష్,
కె పెద్దిరాజు, జి నాగరాజు, పివివి సత్యనారాయణ, డి కనకదుర్గాదేవి, ఏ సీతారామరాజు, టి రామలక్ష్మి, జె సోమరాజు, ఎస్ఎస్ఆర్కే ప్రసాద్, సిహెచ్ ఆశీర్వాదం, షేక్ తాజుద్దీన్ బాబా, ఆడిట్ కమిటీ కన్వీనర్ పి రాజుబాబు, రాష్ట్ర కౌన్సిలర్లు వి సోని, ఎస్ శ్రీరాములు, కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్లు సిహెచ్ త్రిమూర్తులు, వి మహేశ్వరరావు, ఎన్ వీరబాబు, జి రాజు, అన్ని మండల పట్టణ శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు సుమారు 300 మంది పాల్గొన్నారు. టెట్ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరుతూ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎప్పుడు విద్యా హక్కు చట్టం 2010లో వస్తే విద్యా హక్కు చట్టంలో టెట్ ఉపాధ్యాయులకు ఉండాలని నిర్దేశించారు కాబట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా టెట్ అర్హతలు సాధించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ తర్వాత నుంచి వర్తింపు చేయాలి తప్ప వెనకటి నుంచి వర్తింపు చేయడం అనేది న్యాయం కాదు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో ఇంప్లీడ్ అయ్యి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకి టెట్ అవసరం లేదనేది అందులో చేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే కాలంలో దశలవారీ పోరాటం రాష్ట్ర స్థాయిలోనూ అలాగే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఎస్టీఎఫ్ఐగా పోరాటాన్ని పిలుపుకోవడం జరిగింది. జనవరి 29న ఢిల్లీలో జరుగుతున్న పోరాటాన్ని కూడా మరి సీరియస్గా తీసుకుని ఉపాధ్యాయులు ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తాం. అలాగే సింగిల్ టీచర్లు అందరికీ కూడా ఓహెచ్ కానీ అలాగే సెలవులు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు ఎంఈఓలు. వాటిని సరళించాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1, 2025న ఒక తీర్పు ఇచ్చింది. 2010కి ముందు ఏదైతే ఉపాధ్యాయులు నియామకమయ్యారో వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాల లోపు టెట్ రాయాలని, లేకపోతే విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించేస్తామని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరినీ కూడా టెట్ నుండి మినహాయించడానికి సుప్రీంకోర్టులో స్పెషల్ రివ్యూ పిటిషన్ వేయాలి. అలాగే విద్యా హక్కు చట్టం సెక్షన్ 23కి వెంటనే సవరణ చేసి మరి టెట్ నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి విముక్తి కలిగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. లేని సందర్భంలో మరి జనవరి 4వ తేదీన భీమవరంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టబోతున్నాం. అప్పటికై మరి రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీలో 25 ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఎస్టీఎఫ్ఐగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి టెట్కి సంబంధించి రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం. మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పెద్దాపురపట్నం శ్రీ మాట ఆదినారాయణ ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో నిర్వహించిన ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్లు పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని మాట్లాడారు. ప్రతి మహిళ ఇంట్లో తమ కర్తవ్యాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తించాలంటే ఆమె ఆరోగ్య క్షేమం ఎంతో బాగుండాలని, కట్టెల పొయ్యి ద్వారా తమ ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుందని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి మహిళకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, తద్వారా స్త్రీ క్షేమంగా ఉంటే మన సమాజం క్షేమంగా ఉంటుందని ఉద్దేశ్యంతో ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రతి మహిళకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. అనంతరం మహిళలకు గ్యాస్ స్టవ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు పొలమరిశెట్టి సత్యబాబు, నూనె రామారావు, కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, తాళబత్తుల సాయి, గెడ్డం పెదబాబు, జనసేన నాయకులు వంగలపూడి సతీష్, నల్లల నాగేంద్రబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు తహసీల్దార్ వెంకటలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ధనవంతులు చేసేటువంటి కార్యక్రమంగా అతి నిరుపేద కుటుంబాలను కొంతమందిని తీసుకుని వారిని కూడా ఉన్నత స్థానానికి రావాలనేటువంటి ఆలోచనతో ఈ మంచి ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవడం మీ అందరికీ తెలుసు. మీరు ఇప్పుడు చూస్తే గత వైసీపీ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తేడా కూడా గమనించాలి. ఈరోజు ఈ ఉజ్వల గ్యాస్ స్టవ్ 100 మందికి పైగా ఇస్తా ఉన్నారు. మరి మొన్న ప్రభుత్వంలో అయితే కేవలం వారి అనుచరులు వారి కార్యకర్తలకే ఇచ్చుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఓన్లీ ఎక్కడో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, లేదా జనసేన పార్టీ కార్యకర్తలకో కాకుండా
నిజమైనటువంటి లబ్ధిదారులకి ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా గమనించాలి. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 10 రోజులకి వారానికి ఒకసారి శుక్రవారం అయితే కోర్టుకు పోవడం, మళ్ళీ శనివారం సోమవారం అయితే ఢిల్లీ పోవడం. మన ఆంధ్రప్రదేశ్కో లేకపోతే పేద ప్రజలకో ఏదో కేంద్రం నుంచి నిధులు తేవడానికి కాదు, వారున్న కేసుల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి. గతంలో వారి తండ్రి గారు వారి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వారి పేరు అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల పైగా అభివృద్ధి చేస్తే దాని మీద అనేకమైనటువంటి కేసులు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అటు ప్రపంచ దేశాల్లో కూడా కేసులు నమోదవుతే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రతి వారం ఢిల్లీ పోయేవారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఢిల్లీ వెళ్తా ఉన్నారంటే అది మన రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ ఫలాలు అందించడం కోసం నిధులు తేవడానికి అనేటువంటిది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మరి ఎక్కడ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడా లేని విధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్ బాబు మెడికల్ కాలేజ్ సీట్లపై అనేక మాటలు చెప్పారని, జగన్ మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకుంటున్నారని లోకేష్ బాబు ఆరోపించారని, నేడు అధికారంలోకి రాగానే మొత్తం మెడికల్ కాలేజీలను అమ్మివేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాడిపాక మధు విమర్శించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి తాడిపాక మధు మాట్లాడుతూ, రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 590 తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు మేలు చేకూర్చేలా 10 నూతన మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు శాఖ రామకృష్ణ, ఏజీఎస్ నాయకులు రామయ్య, అనిల్, మధు కాటరాజు, కిషోర్ శ్రీను, ఆనందరావు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పద్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వైబాబి, జిల్లా సమితి సభ్యులు పిఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఆనాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల సీట్లు అమ్ముకుంటున్నారని, మేము అధికారంలో వస్తే ప్రభుత్వ రంగంలోనే ఉందని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎన్నికల అనంతరం నాడొక మాట, నేడొక మాట, ఈరోజు టోటల్గా పీపీపీ విధానం పేరుతో మొత్తానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎందుకంటే సుమారుగా రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలు బాపట్ల, ఆదోని, పులివెందుల, పాలకొల్లు, మార్కాపురం, అదేవిధంగా మన అమలాపురం, నర్సీపట్నం, ఇవన్నీ మెడికల్ కళాశాలని జీవో నెంబరు 590 పేరుతో, పీవీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఆస్తి మనది, కాలేజీలు మనవి, టీచింగ్ స్టాఫ్ అంతా మనది, వాళ్ళందరికీ మనమే జీతాలు ఇవ్వాలి. కానీ వాటి లాభాలు మాత్రం కార్పొరేట్ వ్యక్తులకి. ఇది చాలా తీవ్ర అన్యాయంగా మేము చెప్తున్నాం. ఇది సామాజికంగా, ఉపాధి రంగంగా, ముఖ్యంగా రిజర్వేషన్ ఇది చాలా తీవ్రమైన అన్యాయం జరగబోతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా సీట్లు ఏవైతే ఉన్నాయో ఇది కరీంనగర్ కోట కాకుండా వాళ్ళు వచ్చే 375 సీట్లు ఒకటి 20 లక్షల నుంచి 40 లక్షలు 50 లక్షల వరకు అమ్ముకుంటారు. అంటే కార్పొరేట్ ఏదైతే వైద్యం ఉందో ఇది టోటల్గా కార్పొరేట్ వైద్యం అయిపోతే తప్ప పేదవాడి వైద్యం దక్కదు. అందుకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఇంకా భవిష్యత్తులో ఈ విషయం మరం చేస్తున్నాం. ఈ పీపీపీ విధానాన్ని మానుకోకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అంతే చంద్రబాబు నాయుడు ఈ తెలుసు, గతంలో విద్యార్థులతో పెట్టుకుంటే చాలా ప్రభుత్వాలు పడిపోయి, నువ్వు ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపకపోతే నువ్వు పూర్తిగా గవర్నమెంట్ చేయలేవు, మొత్తం అందరూ కూడా తిరగబడతారు, నీ గవర్నమెంట్ పోద్దని తెలియజేస్తూ వెంటనే పీపీ విధానం రద్దు చేయాలని
కోరుతున్నాం. కాకినాడ ద్వారకా నగర్లో వేయించేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్గశిర మాసం 3వ గురువారం అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో మహిళలచే ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మయ్య శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 19వ తేదీన మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి వచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పల్లాల కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద అమ్మవారికి వచ్చిన చీరలు వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా చీరలు పాడుకున్నారు. ఆఖరి గురువారము రేపు అనగా ఇవి 19/12/2025న శ్రీ కనకమహేశ్వరి వారికి మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబడుతుంది. ఈ కుంభాభిషేక కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు జరగబడుతుంది. కావున భక్తులందరూ తమ స్వహస్తములతో పంచామృతములతో, మంచినీటితో, పాలతో, సుగంధ ద్రవ్యములతో స్వయంగా అభిషేకించే మహత్తరమైనటువంటి అవకాశం కలదు. కావున భక్తులందరూ ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శ్రీ కనకమహేశ్వరి వారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. మరలా ఉదయం 11 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుపుబడుతున్నాము. కావున భక్తులందరూ ఈ అన్నదానములకు సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ అభిషేకానంతరము, అమ్మవారి అలంకరణ అనంతరము లక్ష కుంకుమ పూజా కార్యక్రమం కూడా జరపబడుతుంది. కావున భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో స్వయంగా చేసుకునే అవకాశం కలదు. కావున అందరూ ఈ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఎంతో ఘన చరిత్ర కలిగిన కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 21 నిర్వహించనున్నట్లు పిఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు గురువారం కళాశాల ప్రాంగణంలోని బివి మోహన్ రెడ్డి ఆడిటోరియంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు కె భామిరెడ్డి, అధ్యక్షులు వసవాయ గోపాల్ నర్సరాజ, కార్యదర్శి ఆకెళ్ల సత్యస్వరూపులు మాట్లాడారు. ప్రతి ఏటా డిసెంబర్ నెల 3వ ఆదివారం ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో సంఘం కోశాధికారి మల్లిపూడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణమూర్తి, సభ్యులు ఏ సుబ్రహ్మణ్యం, పిడివిఎస్ రాజు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ రోజుల్లో పిఆర్ కాలేజీలో సీట్ దొరకకుంటే చాలా కష్టం. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు వచ్చేయడం వల్లనే గవర్నమెంట్ కాలేజీలు నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల పిఆర్ కళాశాల గొప్పతనం చాలా మందికి ప్రస్తుతం వాళ్ళకి తెలియకపోవచ్చు, పిల్లలందరికీ కూడా. అయితే రాజా గారు చాలా ఉన్నత ఆశయాలతోటి ఉచిత విద్య ప్రొవైడ్ చేయాలని, ముఖ్యంగా స్త్రీలకు కూడా విద్య ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్య స్థాపించడం జరిగింది. పెద్దలందరూ చెప్పారు ఆ విషయాలు. ఇక్కడ పూర్వ విద్యార్థుల సంఘం గురించి మాట్లాడతాం. పూర్వ విద్యార్థుల సంఘాన్ని నేను సెక్రటరీ కింద ఉన్నానండి. పెద్దలందరూ నాయకత్వం వహిస్తున్నారు. మేము బీకామ్ బ్లాక్ అక్కడ ఎప్పటి నుంచో ఉండేది, అది పాడుపడిపోయిందని వదిలేశారు. అలాగే 2 బ్లాక్లు ఉన్నాయి. ఆ 2 బ్లాక్లను కూడా గత 2-3 సంవత్సరాల్లో పునరుద్ధరించడం జరిగింది. పూర్వ విద్యార్థుల సహకారంతో వచ్చే డొనేషన్లతోటి. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు 40 లక్షల రూపాయలతోటి కాలేజీలో ఇన్నర్ రోడ్లు వేయించడం జరిగింది. గత ఎమ్మెల్యే గారి సహకారంతో మంచి ఫండ్స్ తోటి. ఈ ముఖ్యంగా మాకు మిగిలిపోయింది ఏంటంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ మోహన్ రెడ్డి గారి పేరు మీద కట్టినటువంటి ఇక్కడ ఇండోర్ ఆడిటోరియం, ఇక్కడ ఆలమ్ని ఆడిటోరియం కట్టడం జరిగింది. ఇంకా దిగువరకులు దిద్దుకోవాల్సి ఉన్నాయి, కట్టవలసి ఉంది. అయితే సానా సతీష్ బాబు ఫౌండేషన్ రాజ్యసభ సభ్యులు గారు ఆయన సహకారంతో ఇది పూర్తి చేస్తామని చాలా ఆశతో ఉన్నాము. దీన్ని వారి సహకారం అంతా అందిస్తామని చెప్పడం జరిగింది మాకు. అందువల్ల మీరందరూ కూడా రేపు ప్రతి సంవత్సరం కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంటుంది. ఇక్కడ 3వ ఆదివారం, డిసెంబర్ 3వ ఆదివారం ఫిక్స్డ్ అండి అది. అలాగనే ఈ ఏడాది మీకు తెలిసిందే రేపు 21వ తారీఖు 3వ ఆదివారం నాడు జరుగుతుంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తామని ఉత్సాహం చూపిస్తున్నారు ఇక్కడికి. సార్ దేశం మొత్తం నలుమూల నుంచి హైదరాబాద్ అయితే, కనెక్ట్ అయితే, ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడ తెలియని అన్ని చోట్ల ఉన్నారు పిఆర్ కాలేజ్ చదివినటువంటి వాళ్ళు. వారందరూ కూడా రిజిస్టర్ సభ్యులందరికీ కూడా పోస్టులు పంపించడం జరిగింది. ఇది రిజిస్టర్ కాకుండా కొంత లైబ్రరీ కానటువంటి ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. మనకు మీ ప్రెస్ వాళ్ళు కూడా రేపు 21వ తారీఖున జరుగుతుంది. పూర్వ విద్యార్థులని రమ్మని మా తరఫున చేసినటువంటి మీ అందరికీ కూడా మా సంస్థ తరఫున శుభాకాంక్షలు, అనేక నమస్కారం. రేపు 3వ ఆదివారం, డిసెంబర్ 3వ ఆదివారం ప్రతి సంవత్సరం కూడా
గత 20 సంవత్సరాల నుంచి బాలరెడ్డి గారి నాయకత్వం మేమంతా ఇక్కడ పనిచేయడం చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. పిఠాపురం మహారాజా వారు ఆ రోజుల్లో 40 ఎకరాలు మహానుభావుడు మనకి కాలేజీకి 40 సంవత్సరాల క్రితం ఇచ్చి ఎంతోమందికి దారి చూపించినట్టు మహనీయుడు. ఆయన స్టాచ్యూ కూడా ఈ సెంటర్లో పెట్టి సెంటర్ కూడా ఆయన పేరు ఉండేలాగా కృషి చేసి బాలరెడ్డి గారిని అంతవరకు కృషి చేసి చాలా విలువగల ప్రాంతంగా తయారు చేయడం జరిగింది. ఆయనకు ఉండే పేరులో చాలా ముఖ్యమైనదిగా మేము భావిస్తాం. అలాగే యూనివర్సిటీ కూడా తీసుకొచ్చి ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలని మా అందరి కోరిక. ఆల్రెడీ అప్లై చేసామని చెప్పారు రెడ్డి గారు. అది ముందుకెళ్ళాలని, ఆ కార్యక్రమం పూర్తవ్వాలి మా అందరికి. స్టార్ట్ చేసిన కానీ మీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీకు పేపర్ చూడడం జరుగుతుంది. దాంట్లో మీరు దయచేసి అది కొన్ని విషయాలు చెప్తాను. ఏన్షియన్ కాలేజ్ అప్పుడు రాజా గారు 140 సంవత్సరాల క్రితం చెప్పినట్టు లైబ్రరీ బిల్డింగ్ పూర్వం మేము చదువుకున్నప్పుడు ప్రిన్సిపల్ గారు అక్కడ ఉండేవారు. అది బాగు చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు పెట్టి, అదే ఇంకో 10 లక్షల రూపాయలు పెట్టి క్లాస్ రూమ్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం మాత్రం కూడా అప్పుడే మీకు స్టార్ట్ చేస్తాం. అది కొంచెం ఉపయోగపడిన తర్వాత మా వీడియో జరిగింది. ముఖ్యంగా తర్వాత ఏంటంటే సైన్స్ కాలేజీలో పెద్ద సహకారంతో కెమిస్ట్రీ బ్లాక్, జువాలజీ బ్లాక్ అక్కడ ఉన్నాయండి. అక్కడ 21,000 స్క్వేర్ ఫీట్ తోటి మేము మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. దానికి మొత్తం కోట్లు అక్కడ 3 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. పెద్ద సహకారం, డోనర్స్ పెద్దవాళ్ళందరూ సహకారం 1 రూపాయలు ఖర్చుకొని సైన్స్ కాలేజీ పెద్ద బిల్డింగ్ కట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ స్టేడియము 70 లక్షలు, మన ప్రజెంట్ ఉన్న స్టేడియం 70 లక్షల రూపాయలు. అలాగే పిల్లలకి బీసీ హాస్టల్ కానీ 70 మంది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎంట్రన్స్లో గేట్ కూడా మేమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా బీకామ్ బ్లాక్, బిఏ బ్లాక్ కూడా ఒక్కోదానికి 10 లక్షలు అయింది. సైన్స్ కాలేజీలో ఇంకా జువాలజీ బ్లాక్ పాత దానికి కూడా 10 లక్షలు అయింది. రీసెంట్గా మరి 20 సంవత్సరాలకి ఓట్లు లేవు. 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓటు ఇంటర్నల్గా ఓటు వచ్చేసరికి ఇక్కడ గవర్నమెంట్ నుంచి కానీ కార్పొరేషన్స్ కానీ లోపల ఓట్లు వేయకూడదంటే మేము ఎమ్మెల్యే గారికి పట్టుకొని టూరిస్ట్ బ్యాంక్ ఇక్కడ బ్రహ్మాండంగా ఓటు వేయడం. ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఓట్ స్టూడెంట్స్ కేవలం భావంతో మేము చదువుకున్నాం, భావంతో తెలియపరిచి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా దీని సహకారంగా ఉండే కాలేజీ అభివృద్ధికి పాల్గొనడానికి మా ఏమైతే చాలా ఉన్నారు. దీని ఎంత కాలేజీ ఏషియన్ కాలేజీ కదా, మనం వచ్చినటువంటి కూడా యూనివర్సిటీ తీసుకుంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. లూయిస్ బ్యాకెట్ పెట్టడం జరిగింది. ఇది యూనివర్సిటీ చేయాలి, రాజా గారి పేరుపై యూనివర్సిటీ చేయాలనే ఆలోచనతో ఉన్నాం మేము అంటాను. దానికి గవర్నమెంట్ వారు సహకరిస్తే మాకు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. కాకినాడ లక్ష్మీనారాయణ నగర్లో గల ఆదిత్య డిగ్రీ PG కళాశాలలో ప్రముఖ సినీ నటుడు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత సుమన్ తల్వార్ విద్యార్థులతో ఆత్మీయ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆదిత్య డిగ్రీ PG కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ BEVL నాయుడు తెలిపారు. తెలుగు సినీ వినీల ఆకాశంలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొంది అన్ని తరాల ప్రేక్షకుల మన్ననలు పొంది వెంకటేశ్వర స్వామి అంటే ఇలాగే ఉంటారనిపించే అందాల నటుడు ఆదిత్య విద్యా సంస్థలకి
అత్యంత ఆత్మీయులైన హీరో సుమన్ తల్వార్ ఆదిత్య డిగ్రీ కళాశాలకు విచ్చేసి విద్యార్థులు అధ్యాపకులతో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాలలో పాఠ్యాంశాలతో పాటు సేవా కార్యక్రమాలకు, భాషా, సాహిత్య, కళారంగాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని అన్నారు. కళలు మానసిక ఆనందానికి దోహదపడతాయని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల్లో సేవలందించిన అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ప్రస్తుత సినీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో సుమన్ మాట్లాడుతూ ఈ స్థాయికి తనను నడిపించిన తల్లిదండ్రులకు, గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో సాధించిన విజయాలను, అపజయాలను తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనలో అలుపెరుగున ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించమని అన్నారు. ఇంత చక్కటి వాతావరణంలో కళాశాల నిర్వహిస్తున్న ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సందర్భంగా హీరో సుమన్, ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ పీజీ కళాశాల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖాధిపతి టి తేజేశ్వరరావు, అధ్యాపకులు డి అశ్విని, కె సుభాషిణి, అధ్యాపకులు, అభిమానులు, డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రొఫెషన్ వాటెవర్ మై క్వాలిఫికేషన్. అమ్మగారు నేను చిన్న వయసులోనే నాకు మంచి చదువు రావాలని చెప్పి చెన్నైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెప్పి చాలా పెద్ద కాన్వెంట్ అది. ఆ రోజుల్లో కాన్వెంట్సే ఎక్కువ ఉండేది. అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కావాలంటే కాన్వెంట్స్ అన్నమాట. ఆ కాన్వెంట్లో జాయిన్ చేయాలంటే ఒకటి ఫీజు చాలా హై ఫీజు, దానికి తగ్గ క్వాలిటీ కూడా ఉంటుంది. తర్వాత అక్కడ కోచింగ్ నాట్ ఓన్లీ ఇన్ సబ్జెక్ట్స్, ఇన్ క్యారెక్టర్, డిసిప్లిన్, అవన్నింటిలో టాప్ అనమాట. అక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, అంటే లేట్ సీఎం ఆఫ్ తమిళనాడు జయలలిత గారు, మినిస్టర్, ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ చిదంబరం గారు, ఇలాంటి కేటగిరీ అంతా చదివిన స్కూల్ అనమాట. సో అక్కడ నన్ను జాయిన్ చేయడానికి చాలా తపన పడి ఆవిడ జాయిన్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. తర్వాత అక్కడ గర్ల్స్, బాయ్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. మా మదర్ ది ఎంటైర్ శాలరీ వెంట్ ఫర్ మై ఫీజ్ అనమాట. వాట్ షీ ఎర్న్, అప్పుడు షీ వాజ్ ఓన్లీ లెక్చరర్. సో ఒక లెక్చరర్గా అమౌంట్ మొత్తం నా ఫీజ్కి, నా బట్టలకి, నా మెయింటెనెన్స్కే సరిపోయింది. ఇట్ వాజ్ మై ఫాదర్ హూ టుక్ సో మెనీ ట్రాన్స్ఫర్స్ బికాస్ మమ్మల్ని బాగా చూసుకోవాలని చెప్పేసి మా నాన్నగారు చాలా జాబ్ ట్రాన్స్ఫర్స్ మీద, ప్రమోషన్స్ మీద ఆయన తిరుగుతుండేవారు. సో నాకేంటంటే ఇప్పుడు చాలామంది మనం అంటాం, మన తల్లి గురించి మాట్లాడతాం, తప్పేం లేదు. ఎంతో ప్రేమతో పెంచింది, మనకి జన్మనిచ్చింది తల్లి. బట్ తల్లిని, మనల్ని చూసింది ఎవరంటే తండ్రి. సో ఇద్దరు ఈక్వల్, నా దృష్టిలో ఎప్పుడు ఈక్వలే. ఐ విల్ సే దే ఆర్ ఈక్వల్. అంతేగాని జనరల్గా తండ్రి ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్, ఎందుకంటే కొంచెం కంట్రోల్లో పెట్టారు కాబట్టి దే విల్ యాక్ట్ అనమాట. దే నాట్ రియల్లీ, చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. బట్ పిల్లలు వినరు అని చెప్పేసి కొంచెం కోపం, కొంచెం తిట్టడం, అవన్నీ కొంచెం కొట్టడం, తండ్రి గారు చేస్తారు. యూ విల్ టేక్ ద బ్లేమ్. తల్లి ఏమో అమాయకంగా ఉంటారు, ఏమో తెలియనట్టు. సో దట్ ఈస్ అట్లానే పిల్లల్ని పైకి తీసుకురావడం. బట్ నేను లైఫ్లో మర్చిపోలేదు. ఎందుకంటే నాకు ఒక సైడ్లో చదువు, ఒక సైడ్లో నాకు లగ్జరీ. సుకుమార్ అంటే ఆదిత్య, ఆదిత్య అంటే సుకుమార్. సుకుమార్ గారు పుష్ప సినిమాతోటి నేషనల్, జాతీయ స్థాయి లెవెల్కి వెళ్ళి అనేక అద్భుతమైన అవార్డులు సాధించిన సుకుమారు మన స్టూడెంట్స్కి సుమారు 6 సంవత్సరాలు పాఠాలు చెప్పాడు. కేవలం టోటల్గా జాయిన్ అయిన వ్యక్తి, బిఎస్సి ఇన్కంప్లీట్ చేసిన వ్యక్తి, ఇన్కంప్లీట్గా ఉన్న వ్యక్తి, ఉద్యోగం లేకపోయిన సమయంలో మనమే పిలుచుకుని, రామ్మోహన్ రెడ్డి గారు పిలిచి టోటల్గా ఆయనకు ఉద్యోగం ఇచ్చి ఒక 6 months లెక్చరర్గా చేసి, మనం ఆ రోజుల్లో 10 లక్షలు ఇచ్చేటటువంటి ఒక మాస్టారు పక్కన పాఠం చెప్పి శభాష్ అనిపించిన వ్యక్తి సుకుమార్. అటువంటి సుకుమారు మన కళాశాల నుంచి వెళ్ళడం జరిగింది. ఆయన ఒక్కడే కాదు, ఈ మధ్యనే ఉప్పెన సినిమాలో బుచ్చిబాబు డైరెక్ట్ చేశాడు. బుచ్చిబాబు కూడా మన ఆదిత్య ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంటే, సుకుమార్ యొక్క స్టూడెంటే.
ఆ ఉప్పల్లో మీరు చూసే ఉంటారు, మన బస్సులన్నీ మనయే ఉన్నాయి. సినిమా అంతా కూడా మన ఆదిత్యగిరికి అది బస్సే ఉంది. అలాగే తోలేటి ప్రకాష్ అని చెప్పేసి మన ఆదిత్యలో పనిచేసినటువంటి ఒక స్టాఫ్ మెంబరు నానిష్టం సినిమాని డైరెక్ట్ చేశారు. అలాగే జక్క హరిప్రసాద్ వీరి పేరు మన ఫిజిక్స్ మాస్టర్, మన దగ్గర మంచి పాపులర్ ఫిజిక్స్ మాస్టారు. ఆయన ఘన, ప్లేబ్యాక్, దర్శకుడు, ఒక 3 సినిమాలు డైరెక్ట్ చేసి నేనొక్కడికి రైటర్గా ఉన్నాడు. మీరందరూ ఆదిత్య ముద్దు పెట్టారు. అలాగే వి శ్రీనివాస్ రైటరు, మన పుష్ప అనుకుంటా మనం సన్మానం చేస్తాం మన స్టూడెంటే. అంటే మీలో ఉన్న టేస్ట్ని, మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తిని మీరు ఒక సేఫ్ సైడ్ ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయినా కానీ, ఒక ఐటీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా కానీ, ఆ ఫీల్డ్లో ఉండే వేళ మనం ఒక సంగీతాన్ని కానీ, సాహిత్యాన్ని కానీ, ఒక రైటర్గా కానీ మీరు అనేక విషయాలు మీరు చేయొచ్చు. కాకినాడలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఈ నెల 21న సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ప్రపంచ ధ్యాన దినోత్సవంను 5,000 మందితో నిర్వహించనున్నామని బ్రహ్మకుమారిస్ ఇన్ఛార్జ్ రజనీ దీది తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వివేకానంద పార్కులో గల ఇండోర్ స్కేటింగ్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ డిసెంబర్ నెల 21వ తారీఖు రోజు యుఎన్ఓ వాళ్ళు వరల్డ్ మెడిటేషన్ డేగా నిర్ణయించారు. ఈ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మన కాకినాడలోని కొళాయి చెరువు దగ్గర స్కేటింగ్ రింగ్ స్టేడియంలో వరల్డ్ మెడిటేషన్ డే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అయింది. ఈ స్కేటింగ్ రింగ్ స్టేడియంలో సాయంకాలము 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ మెడిటేషన్ యొక్క ప్రాధాన్యత మన జీవితంలో ఎంతగా ఉంది, తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరూ అశాంతి, దుఃఖము, అలజడి, ఒంటరితనము, శరీర అనారోగ్యాల్ని తట్టుకోలేకపోవడము, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి ఆత్మ శక్తివంతంగా అయినప్పుడు ముక్తి పొందగలుగుతారు, విడుదల అవ్వగలుగుతారు. అందుకని ప్రతి ఒక్కరికి మెడిటేషన్ యొక్క విధానాన్ని అర్థం చేయించి వాళ్ళ జీవితంలో మాలాగే అందరూ లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఆత్మీయ సోదరులు అందరూ తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాము. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా రండి. ఈ ఆదివారం సాయంకాలం 5 నుంచి 7 వరకు కొళాయి చెరువు దగ్గర స్కేటింగ్ రింగ్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఉంది. హైదరాబాద్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్డ్ సిస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా కామెంటరీ చెప్పి మెడిటేషన్ చేయిస్తారు. మనందరూ కలిసి సంఘటిత రూపంలో ఆ విధంగా మెడిటేషన్ చేసి ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ ని ఫీల్ అవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విఎస్ లక్ష్మి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ వి సంధ్య పేర్కొన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రోటరాక్ట్ యువతి క్లబ్ సభ్యులచే తొలి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక విఎస్ లక్ష్మి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఘనంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపల్ వి సంధ్య తొలుత రక్తదానం చేయగా రోటరాక్ట్ యువతి సభ్యులు మరియు కళాశాల విద్యార్థినులు భారీ సంఖ్యలో రక్తదానం చేశారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును విఎస్ లక్ష్మి కళాశాల కార్యదర్శి పి కుమారస్వామి, వైస్ ప్రెసిడెంట్ వి స్టావ్యాలు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి నల్లమిల్లి మాచారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న రోగులను కాపాడేందుకు ఎంతో వీలు కలుగుతుందని అన్నారు. రక్తదానం చేసిన విఎస్ లక్ష్మి మహిళా కళాశాల ప్రిన్సిపల్ వి సంధ్యకు రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ ముత్తా నవీన్ మరియు రోటరీ ఆర్ఐసి చైర్మన్ చిరంజీవి రెడ్డిలు సంయుక్తంగా ప్రత్యేక సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి, రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్, కార్యదర్శి డాక్టర్ సానో ప్రవీణ్, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ తాళ్లూరు శ్రీనివాసరాజు, బదిరెడ్డి వెంకన్న, ఉమామహేశ్వరరావు, మాజటి పవన్, చోటిశెట్టి పదరాజు, రోటరాక్ట్ యువతి కమిటీ అధ్యక్షులు పిఎన్వి సాయి స్వరూప్, కార్యదర్శి డి చాంద్రి, ఉపాధ్యక్షులు ప్రీతి, సంయుక్త కార్యదర్శి వి సీత, కోశాధికారి హర్ష, బోర్డు సభ్యులు కిట్టు, సాయి రాఘవ, షర్మిలారెడ్డి, పావని, ప్రశాంతి, దుర్గా కార్తిక, పి గంగా ఈశ్వరితో పాటు రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు పాల్గొన్నారు. కష్టపడి పనిచేసే నాయకులను పార్టీలు గుర్తిస్తాయని దానికి నిదర్శనమే ఎనిమిరెడ్డి మాలకొండయ్య అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్గా నియమితమైన సందర్భంగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా మాలకొండయ్యని సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్, వై రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణమోహన్ గారి తరం పెద్ద తరం అయిన తర్వాత మాకు భారతీయ జనతా పార్టీ అంటే మాకు మామూలయ్య గారు మాల్కొండ గారు మాకు ఇక్కడ ప్రతి అడుగు ఆయనే తగులుతూ ఉండేవారు. మేమంతా కలిసి పనిచేసిన రోజులు ఉన్నాయి, దెబ్బలాడుకున్న రోజులు ఉన్నాయి. కలిసి కూటమి కింద ఉన్నప్పుడు కలిసి పనిచేసాం, కూటమి కింద లేనప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు దెబ్బలాడుకున్న రోజులు ఉన్నాయి. అలాగని ఇది గుడ్ లీడర్. ఈవేళ అత్యంత రైతుకి మంచి సేవ చేస్తున్నటువంటి కార్పొరేషన్ ఏదైనా ఉందంటే మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్. నారాయణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పెద్దలు మోడీ గారు ఆశీస్సులతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దాన్ని నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి దాని జిల్లాలో మన జిల్లా నుంచి డైరెక్టర్గా రావడం ఖచ్చితంగా రైతులకి రేపు దీపం పథకానికి అన్నింటికి కూడా మనకు అండగా ఉంటారు. దీన్ని సాధించి ఒక చోట తెచ్చుకోవాలి. కన్సైన్మెంట్ ఎంత కన్సైన్మెంట్ కావాలంటే అంత కన్సైన్మెంట్ ధాన్యం కొనుగోలు గట్రా ఏదైనా తెచ్చి పోరాడి తెచ్చుకోగలిగే మనిషి మనకు డైరెక్ట్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన యొక్క సహకారంతో నా కాన్స్టిట్యూన్సీలో కూడా 100% కొనుగోలు జరిపించుకుంటామని చెప్పి తెలియజేస్తాను. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా ఈ నెల 21వ తేదీన ఆదివారం ఉదయం కాకినాడ వాటర్ వర్క్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. కాకినాడలో గల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ మినిస్టర్ పి నారాయణలతో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, అధికారులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ కి దూరంగా అందరితోని కూడా చాలా సౌమ్యంగా ఉంటూ అందరి వాడు అనేటువంటి అనిపించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఆ ఘనత దక్కుతుంది. వారు ఒక అద్భుతమైన పార్లమెంటేరియనే కాకుండా అద్భుతమైన కవి. వారు భారతదేశాన్ని డెవలప్ చేసిన విధం మనం అందరం కూడా డైరెక్ట్గా చూస్తున్నాం. ఒకప్పుడు మన రోడ్స్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అటువంటిది ఇవాళ భారతదేశంలో ఏ ప్లేస్ కైనా వెళ్ళాలంటే కనుక అద్భుతమైన రోడ్స్, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో రైతులకు కానీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ప్రతి ఆస్పెక్ట్లోని వారి మార్క్ క్లియర్గా కనిపెట్టేట్టు వారు చేసినటువంటి అద్భుతమైన సేవ భారతదేశ ముద్దుబిడ్డగా వారు మనందరికీ కూడా సుపరిచితులు. అటువంటి స్టాచ్యూని కాకినాడలో మనం కూడా నెలకొల్పుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వారిని రోజు చూస్తూ వారు చేసినటువంటి సేవలను మనం రెగ్యులర్గా గుర్తు చేసుకోవడానికి కాకినాడ నగరంలో ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం మనకి జిల్లా అధికారులు మనకి కేటాయించారు. 3 లైన్స్ జంక్షన్ దగ్గర కలిగినటువంటి విక్టోరియా వాటర్ వర్క్స్ జంక్షన్లో మనం వాజ్పేయి గారి యొక్క స్టాచ్యూ నిలుపుకుంటాం. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా కంపల్సరీగా కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా వారు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా కావాల్సిన వ్యక్తి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి 21వ తేదీన ఉదయం 10 గంటలన్నర కల్లా అందరూ కూడా ఈ ప్లేస్కి రావాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని వారికి మన తరఫున కాకినాడ జిల్లా నుంచి అద్భుతమైన నివాళులు తర్పించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కాకినాడ జగన్నాథపురం మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామివారి దేవస్థానంలో చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సుమారు 500 మంది వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి మీడియాతో మాట్లాడుతూ మన తోటి వారిని కలుపుకుని చుట్టుప్రక్కల పేదవారికి సహాయ సహకారాలు అందించడం ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఈ చలికాలంలో పెరుగుతున్న చలి తీవ్రతతో బాధపడుతున్న వృద్ధులకు దాతల సహకారంతో నా వంతుగా సుమారు 500 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆలయ అభివృద్ధితో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని, మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మోటుపల్లి సుబ్రహ్మణ్యం, సూరిబాబు, నగర టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు, చిన్ని, చొక్కాగిరి, యోగానంద సత్యబాబు, అన్నదాన కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దుప్పట్ల పంచే కార్యక్రమం పెట్టడం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక 500 మందికి దుప్పట్లు ఇస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. చాలా మంది పేదవారు ఈ చలికి చాలా శరీరానికి రక్షణ కొరకు చాలా బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని
మన కాకినాడ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ వరమాడి వెంకటేశ్వరరావు గారు సూచనల మేరకు మా ఆలయ కమిటీ చైర్మన్ గారు ఇతరులందరూ కూడా కలిసి దుప్పట్లు పంచే కార్యక్రమాన్ని ఈరోజు 500 మందికి దుప్పట్లు వితరణ చేయడం జరిగింది దాతల సహకారంతో. ఈ సమయంలో చలికాలంలో ఈ దుప్పట్లు ఇవ్వడం అన్నది చాలా మంచి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు చేయడం ద్వారా ఈ ఆలయం కూడా ఇంకా ప్రసిద్ధి చెందుతుంది అంటంలో సందేహం లేదు. శుభమస్తు. ఈ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి సర్వేశ్వర దేవస్థానం జగన్నాథపురం శివాలయంలో ఈరోజు మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ఆదేశాలతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా మన ఉత్సవ కమిటీ చైర్మన్ మన మేర్శెట్టి బుజ్జి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నేను ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, భానుగిరి రాజు, జంగా శ్రీను, లక్ష్మీకాంత్, ముష్టివాసు, వీళ్ళందరినీ ముందు సంప్రదిస్తాను. వాళ్ళు ముందుకు వచ్చి కార్యక్రమం చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అలాగే అన్నదానానికి కూడా మేము ముందు అలాగే ఆలోచించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకే ముందు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు సహకరించారు. ఇలాంటి కార్యక్రమాలు అన్నిటికీ వాళ్ళు ముందుగా వస్తారు. అలాగే మా అన్నదాన కమిటీ అర్చకులు, మా కమిటీ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగే ముందు కూడా మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ నగరంలోని ఈట్ స్ట్రీట్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఈట్ స్ట్రీట్ ను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈట్ స్ట్రీట్ కు సంబంధించిన వ్యాపారస్తులు తమకు ఎదురవుతున్న సమస్యలను ఇన్ఛార్జ్ కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. డ్రైనేజ్ ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం, సరైన లైటింగ్ ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, అలాగే ఆదివారం రోజున ఈట్ స్ట్రీట్ లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. వ్యాపారస్తుల సమస్యలపై ఇన్ఛార్జ్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈట్ స్ట్రీట్ లో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ 2-3 మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేస్తాము. 3 మ్యాన్ హోల్స్ ద్వారా ఈ ఏదైతే మన డ్రైన్లో ఉందో అన్వేస్టెడ్ మెటీరియల్ ఉందో దాన్ని గార్బేజ్ బయట తీసేసి దాన్ని ట్రాక్టర్ ద్వారా రిమూవ్ చేస్తాము. అది రెండో సమస్య దాంట్లో సొల్యూషన్. ఇంకా మూడోది ఏంటంటే వాటర్కి ట్యాప్ కనెక్ట్ చేయమని చెప్పారు. వాటికి 2 ఆప్షన్ ఇచ్చాము. ఒకటి, మీరు ట్యాప్ కనెక్షన్స్కి ముందు పెట్టుకుంటే మీటర్ ద్వారా మేము సప్లై చేస్తాము. దానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఏదైతే డబ్బు అవుతుందో అది కట్టడానికి మీరు ఇంట్రెస్ట్ అయితే ప్రతి షాప్కి కూడా వాటర్ ఇస్తాము, అది చెప్పాము. బట్ కండిషన్ ఏంటంటే ఏదైతే వాటర్ కనెక్ట్ ఇచ్చామో ఆ వాటర్ మాత్రం మస్ట్ బి గో టు డ్రైన్ తప్పించి 80% రోడ్డు మీద రావడానికి వీలేదని కండిషన్ చెప్పడం జరుగుతుంది. దానికి ఒక రెగ్యులేటర్ అండ్ ఆల్సో ఒక పబ్లిక్ ట్యాప్ కూడా ఇస్తాకి మేము ప్రపోజ్ చేస్తాము. అది కూడా మేము ఇస్తాము. ఇంకా 4వ విషయం ఒక రిపోర్ట్ పెట్టారు, పబ్లిక్ టాయిలెట్స్ చెప్పారు. ఈ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్ లేదు, అది కొంచెం దూరంలో ఉంది. ఆల్రెడీ డిఎంహెచ్ఓతో మాట్లాడితే డిఎంహెచ్ఓ గారు ప్లేస్ ఒకటి ప్లాన్ చేశారు. దాని ఎస్టిమేషన్ కాస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్కి పంపిస్తున్నాము. ఆ ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చిన స్వచ్ఛందకర్తకి పంపిస్తున్నాము. ఆ ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చిన తర్వాత డబ్బు రిలీజన్ అయిన వెంటనే ఇక్కడ మనకి పబ్లిక్ టాయిలెట్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ఎస్పెషల్లీ మనకి ఒక 4 ఏరియాస్లో సండే రోజు చాలా బిజీగా ఉంటుంది. సాటర్డే నైట్ కానీ సండే కానీ. సండే రోజు మన వర్కర్స్ అంటే శానిటేషన్ ఉద్యోగస్తులు జనరల్గా అందరికీ పబ్లిక్ హాలిడే కాబట్టి వాళ్ళకి కూడా పబ్లిక్ హాలిడే. బట్ వాళ్ళు నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వారికి కూడా నేను పర్సనల్ చెప్తాను, సండే పనిచేసి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే హ్యావ్ టు గో ఫర్ లీవ్ సాటర్డే కానీ మండే కానీ వాళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను. వాటితో మాట్లాడి వాళ్ళు నేను తీసుకుంటాను. అది ఏమవుతుందంటే సండే గార్బేజ్ ఏముంది, ప్రతి సండే కూడా అన్ని రోజులు ఎలా సమానంగా ఉంటుందో సండే కూడా అదే క్లీన్ చేసి ఏర్పాటు చేస్తాను. నేను కూడా వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళతో మాట్లాడి కేవలం కొన్ని చోట్ల మాత్రమే 3 చోట్ల ఎలిజిల్ స్ట్రీట్, ఫిష్ మార్కెట్ దగ్గర ఆ 3 చోట్ల ఏర్పాటు చేసి 3-6 ఇది ఇక్కడ మనకి జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్ట్రీట్ వెండర్స్కి నేను ఈ స్ట్రీట్ ఎవరైతే ఉన్నారో వెండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి
షాప్ దగ్గర మీరు డస్ట్బిన్స్ పెట్టుకోండి. ఆ డస్ట్బిన్లోనే మీరు వేస్ట్ మెటీరియల్ వేసేలాగా వచ్చిన కస్టమర్కి చెప్పండి, మీరు కూడా టేక్ కేర్ తీసుకోండి. అది మన మెయిన్ డస్ట్బిన్ వేస్తే మేము ట్రాక్టర్ ద్వారా చేసేస్తాం. బట్ ఇక్కడ కూడా ఎవరైనా దాన్ని వైలేట్ చేస్తే వారిపైన కూడా చర్య ఉంటుంది. అంతా మీరు అడిగిన ప్రకారం మేము చేస్తున్నా. మీరు కూడా ప్రభుత్వం పెన్షనర్స్ సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షత వహించగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు పెన్షనర్స్ ను ఘనంగా సత్కరించారు. అందులో భాగంగా 91 సంవత్సరాలు గల సభ్యుడు రామారావును, 80 సంవత్సరాలు దాటిన 5 సభ్యులను, 75 సంవత్సరాలు దాటిన 29 మంది సభ్యులను ముఖ్య అతిథులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్స్ సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. సంఘం కార్యదర్శి మూర్తి మాట్లాడుతూ నేడు సుప్రీంకోర్టులో పెన్షనర్స్ కు అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబర్ 17వ తేదీన పెన్షనర్స్ డేని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాజు, పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ జాతీయ స్థాయిలో ఎక్కడ ఇవాళ పెన్షనర్స్ దినోత్సవం జరుపుకున్నా అందరూ కూడా మంచి సలహాతోటి ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజాప్రతిని, ఈ కుటుంబాలను నడుపుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు వయసు రీత్యా సుమారు 80-85 సంవత్సరాలు పైబడిన వారికి అన్నింటికి ఎందుకున్నారు. మీ అందరి యొక్క ఆలోచన విధానంతో మరి ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ ఆ సలహాలు కూడా మీరు ఇవ్వాలి. ఆ సలహాలు ఎలా ఉంటాయంటే తెలిసిన పుస్తకంలాగా, అంటే భారతదేశానికి రాజ్యాంగం ఎలా ఉందో ఇక్కడ ఈ గ్రామానికి ఈ పెన్షన్స్ మీ యొక్క ఆలోచన విధానమే ఒక రాజ్యాంగంలో భావించి మేము ముందుకెళ్తాం. దానికి అందరికీ కూడా మీరు ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు నాకు ఇవ్వాలి. మీరందరూ కూడా మీ ఆలోచన శక్తికి మీరు చెప్పిన విధి విధానాలతో ముందుకెళ్ళడానికి సాయశక్తులను మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చేస్తూ మరి ఇక్కడ గతంలో మరి 2 సార్లు శాసనసభ్యులుగా మీరందరూ కూడా అప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు మీరందరూ కూడా ఉద్యోగరీత్యా ఇక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మాకు అప్పుడు శాసనసభ్యులుగా సంపద నియోజకవర్గానికి చేయడం జరిగింది. తదుపరి కాకినాడ రోడ్డుకు రావడం, మరి ప్రభుత్వం యొక్క పార్టీ విధి విధానాల ప్రకారం 2 సార్లు నెగ్గడం, 2 సార్లు ఓడిపోవడం జరిగిన మొట్టమొదటి సంపద నియోజకవర్గం ఉన్నప్పుడే మేము ఇక్కడ ఈ ప్రైవేట్ శ్రీకాకుళంలోకి వచ్చినప్పుడు అప్పుడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా మమ్మల్ని అడగడం జరిగింది. ఇక్కడ ఒక ఆఫీస్ బిల్డింగ్ కట్టండి, మాకందరికీ కూడా ఉపయోగపడుతున్న అప్పుడున్న పెద్దలు, అప్పుడున్న నాయకులందరూ కూడా జరగడం జరిగిందని చెప్పి అడగడం జరిగిందని చెప్పి సాక్ష్యంగా మేము ఎక్కడ యుద్ధంలో పాల్గొని మన గురించి చేస్తున్నారు. పబ్లిక్ సెక్యూరిటీ పురస్కారం చేస్తున్నారు. అవసరమైతే మనకి ఏపీఎస్పీ అనుకున్నా కానీ యుద్ధానికైనా కానీ సాధించకుండా వెళ్ళి మనల్ని రక్షించేటటువంటి పద్ధతిగా మన కాకినాడ రాష్ట్రంలో ప్రారంభానికి అందరూ ఉన్నారని, అలాగే పర్యటన గ్రౌండ్స్ లో మీరు ఇచ్చినటువంటి ఎలాంటిదైనటువంటి సేవలు కానీ లేకపోతే ఒక ప్రదర్శన కానీ అవన్నిటికీ కూడా ఈ రోజు కాకినాడ వాస్తవులుగా తలవంచి మీ అందరికీ ఇంకా పాదాభివందనం చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తుంది. నేను ఆయన రిటైర్డ్ మేనేజర్, మార్కెటింగ్లోనే ఇంచుమించు 45 సంవత్సరాలు గడిపేశాను. నేను ఈ ప్రాజెక్టు ప్రకృతి లాగా అంటే మీరందరూ కూడా చాలా వ్యవసాయంలో పండిపోయి తాగబుట్టాలందరూ కూడా మనకి ఆకులు, అలలు అవన్నీ కూడా పోగు చేసి దాన్ని ఒక పెంట కింద తయారు చేసి తర్వాత గోమయం, ఆవు పేడ, ఆవు మూత్రం ఇలాంటి వాటివన్నీ కూడా వాటిని పోగు చేసి మనం పొలాల్లో వేసుకొని దుడ్డి పంటలు పండించేవారు. ఆ రోజుల్లో మనకి ఏంటంటే పూర్తి పాలిష్ బియ్యం అనేటటువంటి మనకు తెలియదు. తర్వాత ముసలి తెలియదు, గిద్దవసలి తెలియదు, ఏమీ తెలియదు. అయితే అప్పులని కానీ కొంచెం మోటాగా ఉంది కానీ బాగుగా బరువుగా ఉందని కానీ అది తిన్న తర్వాత మనం ఎంతో పనిచేసేవాళ్ళం, ఎంతో మనకి ఎనర్జీ ఇచ్చేది, అంటే శక్తిని పెంచేది.
తిరిగి మళ్ళీ మధ్యకాలంలో వచ్చినటువంటి రసాయన ఉత్పత్తులు అన్నీ కూడా మనకి ఏం చేస్తామంటే స్టీమ్డ్ రైస్ అంటే ఒక రకమైన ఫస్ట్ ట్రీట్మెంట్ ఎసట్లో ప్రయోగం లేకుండా తొందరగా ఉడికిపోయేటటువంటిది. మీరు ఒక కేజీ మీద సోడా తీసుకుంటే 16 వస్తుంది, 17 వస్తుందని మనందరికీ కూడా చెప్పేటటువంటి కంపెనీలు తయారై వాళ్ళని మనం తప్పుపట్టం కాదు, మనం తింటున్నాం, వాళ్ళందరూ ఉత్పత్తి చేస్తున్నారు. దైనందిన జీవితంలో మాలధారణ ద్వారా ధర్మబద్ధ జీవనం అలవడుతుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి సీతారామయ్య ఆధ్వర్యంలో స్థానిక సర్పవరం పాతగైగలపాడు దండపాడి గురుస్వామి అన్నదాన సమాజంలో భిక్ష కార్యక్రమంలో మండపాక సుబ్బు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి మాల ధరించే భక్తులకు గత 20 రోజులుగా భిక్ష కల్పించడం విశేషమని అన్నారు. సీతారామయ్య చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బత్తల సూర్యప్రసాద్, కాలాడు వెంకటేష్, శ్రీను, ఫౌండేషన్ సభ్యులు మండపాక నాగబాబు, అడప జగదీష్, అన్నపూర్ణ, స్వామి భక్తులు పాల్గొన్నారు. స్వాములకు జ్యోతి స్వాములకు భిక్షాన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జ్యోతి టైంలో స్వాములు ఎవరు కూడా భిక్ష పెట్టే వారు గుళ్ళు దగ్గర పెడుతుంటారు. అచ్చంపేట భవనస్వామి గుళ్ళో పెడుతున్నారు స్వామి. అదేవిధంగా మేము కూడా మా గ్రామంలో ఈ భిక్ష అనేది ఏర్పాటు చేసిన స్వాములకి ఇది 2వ ఏడాది స్వామి. ఈరోజు 20వ రోజు దండపాని గురుస్వామి గారి అన్నదాన సమాజం మా ఊర్లో ఆ గురుగారి పేరు మీద మేము అన్నదాన సమాజం పెట్టడం. అలాగే ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ వారు మండపాక సుబ్బు గారు ఈరోజు మాకు ఇక్కడికి వచ్చేసి స్వాములకి అన్నప్రసాదం వడ్డించడం మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. అలాగే ప్రతి ఏడాది కూడా మేము ఈ అన్నప్రసాదం మేము కొనసాగిస్తాం స్వామి. జ్యోతి స్వాముల కోసం ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ అన్నప్రసాదం స్వీకరిస్తారని కోరిపిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు కోడి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో శ్రీ దండపాని అన్నదాన సమాజమునందు సనాతన ధర్మం గురించి ఆయన చేస్తున్న కార్యక్రమాలు అమోఘం. మరి ఈరోజు ఈ గైగిలపాడు ఏరియాలో గత 20 రోజుల నుంచి స్వాములకి అన్నదానం సమర్పిస్తున్న మన కోడి సీతారామయ్య గారికి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి గత కాలం నుంచి మరి హిందూ మతాన్ని ఆవిర్భవించడంలో అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలతో మరి స్వామి గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఫౌండేషన్కి మరెన్నో సేవలు అందించాలని కోరుకుంటూ స్వామి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం, రూరల్ ఎమ్మెల్యే పంతంనా నజీర్ స్పష్టం. బీసీ కులాల అభ్యున్నతికి ప్రభుత్వాలు పనిచేయాలి. రాష్ట్ర బీసీ సంఘం సభలో సినీ నటుడు సుమాన్ ఉద్ఘాటన. అన్నా క్యాంటీన్లో అల్పాహారం స్వీకరించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన హైజెనిక్ ఆహారం అందిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ వెల్లడి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి. కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.